వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. చాలామందికి హోమ్ లోన్ అనేది తీసుకున్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే వస్తుంది, ఒక 8% 9% వస్తుంది అనిపించినా కానీ వెళ్ళే కొద్దీ కట్టలేకపోతున్నాం అనే భయం, లాంగ్ టైం పీరియడ్, ఇవన్నీ కూడా హోమ్ లోన్ ఎలా క్లోజ్ చేసుకోవాలి అనే వారికి పెద్ద డౌట్గా మారిపోయింది. అయితే మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి, హోమ్ లోన్ని ఎంత తెలివిగా క్లోజ్ చేసుకోవచ్చు అనేది. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, అంటే మోస్ట్లీ శాలరీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈజీగా వాళ్ళకి హోమ్ లోన్ అనేది ఆప్షన్లా కనిపిస్తుంది ఒక ఇల్లు కొనుక్కోవడానికి. అదని కాకపోయినా ఇప్పుడున్న టైంలో చాలామంది ఒక ఇల్లు కట్టాలి అంటే మాత్రం లోన్కే వెళ్తున్నారు. సో ఒక 30% వరకు, 20-30% మధ్యలో డౌన్ పేమెంట్ క్లోజ్ చేసుకుని మిగిలినంత లోన్కి వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి లాంగ్ టైం పీరియడ్, ఎవ్రీ మంత్ ఇంత కడుతున్నాను నేను బ్యాంక్కి అనే ఒక సిస్టమ్ మైండ్లో ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. దీనికి త్వరగా క్లోజ్ చేసుకోవాలి, దీన్ని త్వరగా ఎలా క్లోజ్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఏమున్నాయి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా క్లోజ్ చేసుకోవాలని కూడా కొంతమంది స్పెసిఫిక్గా అడుగుతున్నారు. సో అసలు ఈ హోమ్ లోన్ ఎలా ఉంటుంది, ఓవరాల్ ప్రొసీజర్, దీన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాస్త చెప్తారు? సహజంగా విరాట్, మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఇవాళ అందరికీ ఉన్న ఒక పర్ఫెక్షన్ ఏంటంటే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అందరూ హ్యాపీగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక ప్రాపర్టీని బై చేస్తున్నాం, అది లైఫ్ టైం అచీవ్మెంట్ చాలామందికి కూడా. అది ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ కాబట్టి ఆ టైంలో హోమ్ లోన్ తీసుకుంటున్నాం, అంత అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఈఎంఐస్ పే చేయడం మొదలుపెట్టిన తర్వాత 30 years పే చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటారు. ట్యాక్స్ ఫైలింగ్ కోసం కానివ్వండి, లేకపోతే మన అవుట్ స్టాండింగ్స్ ఎంత నేను చూసుకోవడం కోసం చూసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీడు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంత ఇయర్లో మనం ఎంత డౌన్ పేమెంట్ చేసాం, ఎంత ఈఎంఐగా పే చేసాం, ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉందని చూసినప్పుడు ఎర్లీ ఇయర్స్లో ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే చాలా ఎక్కువ పార్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. మీకు ఏదైతే డౌన్ పేమెంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ చాలా తక్కువ మైనస్ అయి ఉంటుంది, అంటే పే చేసిన అమౌంట్ చాలా ఎక్కువగానే కనపడుతూ ఉంటుంది అప్పటికి కూడా. అలాంటి సందర్భాల్లో వీళ్ళందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే రేపు మనం పే చేసే అమౌంట్ అంతా ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంది, మన అవుట్ స్టాండింగ్ తగ్గట్లేదని భయపడుతూ ఉంటారు. కానీ డిప్రిషియేటివ్ మోడ్లో లోన్ క్యాలిక్యులేట్ జరుగుతుంది, ఈఎంఐ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. మీ దగ్గర మీరు ఏదైతే సర్టెన్ పీరియడ్ కోసము 7%, 8% ఏదైతే తీసుకుంటామని మీతో అగ్రిమెంట్ ఉందో దాని ప్రకారం మీరు తీసుకుంటారు. కానీ ఏ బ్యాంకర్ కూడా మీ దగ్గర ఎక్కువ తీసుకోవట్లేదు. కాకపోతే రీసెంట్ సినారీలో ఒక 3-4 years నుంచి మన ఎకానమీలో జరిగిన చేంజెస్ వల్ల, లేదా ఓవరాల్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి. అరౌండ్ 3 years బ్యాక్ 6.5 ఉంటే ఇవాళ దగ్గర 8.5%కి వెళ్ళింది. 2% పెరిగేపాటికి మీ ఈఎంఐ టెన్యూర్ అన్నది దగ్గర ఒక 5 to 7 years వరకు ఇంక్రీజ్ అయింది, డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమవుతుంది, రే మనం 30 years అనుకున్నాం, ఇదో 35-37 yearsకి వెళ్ళింది కానీ ఫీల్ అవుతున్నాం. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎప్పుడూ ఇలాగే ఉండవు. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ నుంచి రీసెంట్ రేట్ కట్ ఒకటి వచ్చింది, కొంత తగ్గించారు. నెక్స్ట్ క్వార్టర్లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి, ఆర్బీఐ నుంచి రేట్ కట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, అప్పుడు మీ 10 year కొంత తగ్గడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని పక్కన పెడితే అసలు రెగ్యులర్గా మనం ఒక 20 years కోసం ఒక హోమ్ లోన్ తీసుకున్నాం, 20 years తర్వాత మనం హోమ్ లోన్ క్లోజ్ చేసుకుందామని అనుకునే వాళ్ళకి సాఫీగా ఈఎంఐ వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాదు, నేను కొంత ఎర్లీగానే క్లోజ్ చేయాలి అనుకునే కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం హ్యూజ్ అమౌంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళి 10 years తగ్గించుకుంటారు. ఇది ఒక మార్గం, అది సహజంగా అందరూ చేసేదే. ఎవరికైతే ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నాయో వాళ్ళందరూ చేసే వరకు. అట్లా కాదు, నాకు మంత్లీ శాలరీనే వస్తుంది, నాకు 10,000-15,000 రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది, ఆ 10,000-15,000 రూపాయలతో కూడా నేను ఎర్లీగా ఎట్లా క్లోజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ వస్తే, ఎవరైనా ఒక పర్సన్ కనుక ఒక 50 లక్షల రూపాయలు 20 సంవత్సరాల కోసం లోన్ తీసుకున్నాడు అనుకుందాం, దగ్గర అతనికి ఒక 38,000, 39,000 వరకు ఈఎంఐ వస్తుంది. 20 years కంటిన్యూగా పే చేసుకుంటూ వెళ్ళాలి, 28th yearకి వచ్చేపాటికి ప్రాపర్టీని ఇది అవుతుంది. అట్లా కాదు, నేను ఒక 10 yearsలోనే ఈ హోమ్ లోన్ క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దగ్గర అతను ఒక 20,000 రూపీస్ పర్ మంత్ ఎక్స్ట్రా పే చేయగలిగితే అతను హోమ్ లోన్ 10 yearsలోనే క్లోజ్ చేసుకోవచ్చు. ఎట్లా ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా జరుగుతుంది అంటే,
మీరు ఏదైతే ఈ 20,000 కనుక ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కనుక మీరు ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తే మీ ఎస్ఐపి రిటర్న్ 12 to 13% వచ్చినట్లయితే 10 సంవత్సరాల తర్వాత మీ అవుట్ స్టాండింగ్కి ఎస్ఐపి రిటర్న్ రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయినప్పుడు అప్పుడు మీకు ఛాన్స్ ఈఎంఐని మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అన్నప్పుడు ఈ ఎస్ఐపిని కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు లాంగ్ టర్మ్కి. అట్లా కాదు ఈ అడవుడు అంత ఎందుకు ఈ మేనేజ్ చేయటం అనే ఆ కాన్సెప్ట్ వద్దాం అనుకున్నప్పుడు ఈ 10 years తర్వాత మీ ఎస్ఐపిని క్లోజ్ చేసుకుంటే ఓకే, మీకు 10 years తర్వాత ఆటోమేటిక్గా ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అంత అమౌంట్ క్రియేట్ అవుతుంది. అంత అమౌంట్ క్రియేట్ మేము ఇది 12% క్యాలిక్యులేట్ చేసి మాత్రమే చెప్తున్నా. అట్లా కాదు, మార్కెట్ ఇవాళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లో దగ్గర 20%, 25% కరెక్ట్ అయిందన్న తర్వాత కూడా యావరేజ్ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 17% యావరేజ్ రిటర్న్ ఉంది లాస్ట్ 10 years. హిస్టారికల్ గా 12 చెప్తారు, బట్ ఇప్పుడు ఎంత దారుణంగా పడినా కూడా ఇంత దారుణం పడిన తర్వాత కూడా దగ్గర 17% యావరేజ్ రిటర్న్ ఉంది. ఈక్విటీలో ఉన్న మల్టీ క్యాప్ స్ట్రాటజీలో కానీ మిడ్ క్యాప్ స్ట్రాటజీలో కానీ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ కనుక మీరు అలాంటి ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ జరుగుండి మీరు 10 yearsలో క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు జస్ట్ 16,000 రూపాయలు ఎస్ఐపి చేసినట్టయితే మీరు క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు 12% రిటర్న్ దగ్గర అయితే కనుక మీరు 20,000 ఇయర్లీ చేయాలి. కానీ 15% రిటర్న్ మన పోర్ట్ఫోలియోకి వచ్చినట్లయితే మీకు 16,000లో మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే కూడా అయిపోతుంది. అట్లా కాదు, లాస్ట్ 3-4 months బ్యాక్ ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని వాళ్ళు ఏవైతే 17-18% రిటర్న్లో కనపడుతున్నాయో ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా 3 months బ్యాక్ 4 months బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే అవన్నీ దగ్గర 20-25% ఉండేవి. మీ హిస్టారికల్గా మీరు ఈరోజు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ 10 years తర్వాత కనుక మీ పోర్ట్ఫోలియో 22% ఉంది అనుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తే దగ్గర ఒక 20% ఎక్స్పెక్ట్ చేస్తే కూడా మీ ఎస్ఐపిని 12,000 రూపాయలతో మీ లోన్ అవుట్ స్టాండింగ్ని 10 yearsలో క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి? నా దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, ఒక 10,000, 15,000, 20,000 నా దగ్గర ఉంది, ఆ మనీని నేను ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ప్రాపర్గా క్లోజ్ చేసుకుంటా అనే వాళ్ళ కోసం ఇది. అట్లా కాకుండా నేను ఏమీ చేయలేను, నా దగ్గర ఎక్సెస్ మనీ ఏం లేదు, ఓన్లీ నా దగ్గర ఇప్పుడు ఏదైతే రిటర్న్ ఏదైతే 20 years కోసం నేను ఏదైతే పే చేయగలుగుతానో అది మాత్రమే పే చేస్తాను అనే వాళ్ళకి కూడా ఇంకో మార్గం చెప్తాం. దాంట్లో ఎలా ఉంటుంది అంటే, సపోజ్ మీరే ఉన్నారు, ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు 20 years అని. మావాడి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఏం చెప్తారంటే, మీకు అవకాశం ఉంటే కనుక 20 years కాదు, టెన్యూర్ని 30 yearsకి పెట్టండి. డైరెక్ట్గా మీ క్యాలిక్యులేషన్స్లోకి వచ్చేస్తారు. 30 years పెడుతుంటే నేను ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు పే చేస్తున్నా, ఇదంతా నాకు లాస్ కదా, నేను ఇక్కడ 20 yearsలో అయితే ఇంత ఈఎంఐతో పే చేస్తే నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది సహజంగా ఓవరాల్ సినారియో మనం చూసుకున్నప్పుడు అది కరెక్టే. కానీ మీరు ఏదైతే 20 సంవత్సరాలు ఈఎంఐ కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు మీరు 43,000 రూపీస్ ఈఎంఐ పే చేస్తారు ప్రతి నెల. 43కి మీరు సిద్ధంగా ఉన్నారు. మేమేమంటామంటే 20 సంవత్సరాలు కాకుండా మీ టెన్యూర్ని 30 yearsకి పెంచుకోండి. 30 years పెంచుకున్నట్టయితే మీరు 38,000 మాత్రమే ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది. మిగతా ఏదైతే ఈ గ్యాప్లో ఏదైతే అమౌంట్ ఉందో ఈ 5,000 రూపాయలని ఎస్ఐపిగా ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు 30 years మైండ్లో ఫిక్స్ అయ్యి మీరు ఈఎంఐ కంటిన్యూ చేస్తున్నా కానీ మీరు 17-18 years మధ్యలోనే మీ ఇన్వెస్ట్మెంట్ మీ హోమ్ లోన్ క్లోజ్ చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ కారణంగా అంటే మీరు ఐడియల్గా 20 years పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెడతలేదు, ఏం పెట్టకుండా కూడా మీరు ఒక 3-4 సంవత్సరాల ముందుకు జరపవచ్చు. ఇది 12% క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు, మీ ఎస్ఐపి రిటర్న్ 12% క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మాత్రమే. అట్లాగే 15, 16, 17% కనుక మీ ఎస్ఐపిస్ మీద రిటర్న్ జనరేట్ చేయగలిగితే 17 కల్లా 15 yearsకే క్లోజ్ చేయొచ్చు. అట్లా మీకు ఆ గ్యాప్ ఉంటుంది. కానీ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఎక్సెల్ క్యాలిక్యులేషన్ చూసి మోసపోవద్దు. మార్కెట్లో రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మార్కెట్ బిహేవ్ చేస్తూ ఉంటాయి. విపరీతమైన కరెక్షన్స్ కూడా చాలా సందర్భాల్లో ఓన్ గా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్, ఓన్ గా హ్యాండిల్ చేయలేని సబ్జెక్ట్ కాబట్టి అవును, జనరల్ గా మీరు చెప్పిన థియరీ అనేది అప్లికబుల్ చేయాలి, ప్రాక్టికల్ గా వర్కౌట్ చేయాలంటే కాస్త ప్రొఫెషనల్ స్కిల్ అనేది ఉండాలి. ప్రొఫెషనల్ స్కిల్తో పాటు పేషెన్సీ ఉండాలి. పేషెన్స్ ఉండాలి. మార్కెట్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇన్ని లక్షల కోట్లు ఆవరి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వీటన్నిటిని చూసి భయపడి మార్కెట్లోంచి బయటకు వచ్చే లెక్క అయితే మీరు ఈ స్ట్రాటజీని ఫాలో కావద్దు.
పర్టికులర్గా ఈ 5,000 రూపాయలు ఏదైతే ఉందో 5,000 రూపాయలని 100% మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉంచి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోగలుగుతాను అనుకుంటే మాత్రమే ఓకే. మీరు ఈ స్ట్రాటజీ అప్లై చేయాలి. అట్లా కాకుండా ఈ 5,000 రూపాయలు ఎక్కడికో వెళ్తాయి. ప్రాపర్గా మీరు మేనేజ్ చేయలేకపోతే కనుక, డిసిప్లిన్ లేకపోతే కనుక 5,000 రూపాయలు ఎక్కడో ఖర్చు పెట్టేశారు. కానీ ఈ అడ్వైస్ తీసుకునే వల్ల మీ 30 years లోన్ టెన్యూర్ అయితే ఉంటుంది. వీటన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఏ విధమైన ప్రాసెస్ని ఫాలో కావాలని మీ పర్సనల్ ఫైనాన్స్ డిసిప్లిన్ ఆధారంగా డెసిషన్ తీసుకోండి. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన ఈ విషయం అనేది ఒక థియరిటికల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనే దానిపై మీకు సలహా కావాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్ గారు.